మరి ఏ రెసిపీ చేయబోతున్నాం వాళ్ళ? మనం ఈరోజు చేసే రెసిపీ టమాటో బేసన్ ఎగ్ చీలా. ఎగ్తో ఒక రెసిపీ అనమాట. Yeah. సో ఎస్, ఈశ్వరి మన కోసం ఇవాళ టొమాటో బేసిన్ ఎగ్ చీలా చేయబోతుంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. టొమాటో బేసిన్ ఎగ్ చీలాకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, టొమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, వంట సోడా, కోడిగుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నూనె. టొమాటో బేసిన్ ఎగ్ చీలాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ ఈషు? యస్ రెడీ. ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ వచ్చేసి శనగపిండి తీసుకోవాలి, టమాటా పేస్ట్, కొంచెం వంట సోడా వేయాలి. నెక్స్ట్ వచ్చేసి కారం పొడి, ఇంకా నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా నెక్స్ట్ లాస్ట్ సాల్ట్. ఇవన్నీ కలిపి మొత్తం మిక్స్ చేయాలన్నమాట. ఓకే. ఇప్పుడు ఇది చిక్కగా ఉంది కదా, దీంట్లో కొంచెం వాటర్ కలిపేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ మిక్స్ చేసుకోవాలి. కట్ చేసిన మిర్చి, ఆనియన్స్, కొంచెం సాల్ట్. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి. ప్రస్తుతానికి హైదరాబాద్లోనే ఉంటున్నావు. యా. ఎక్కడెక్కడికి తిరిగావు చెప్పు హైదరాబాద్లో? మాదాపూర్, ఎస్ఆర్ నగర్. ఎందుకు వర్క్ కోసం వెళ్తుంటావు? లేదు, ఆడిషన్స్ కోసం వెళ్ళాను. సో ఆడిషన్స్ కి రెగ్యులర్ గా వెళ్తుంటావు కదా, Yeah. ఒక డైలాగ్ చెప్పేసే ఆడిషన్స్ కి. పిచ్చా నీకేమన్నా? ఎన్నిసార్లు చెప్పాలి వాడితో తిరగకూడదని? ఎవడాడు? నేను ఎవరితో తిరిగాను? అమ్మా ఇట్లా అరిచింది ఒక్కసారి. సో నెక్స్ట్ ఏం చేయాలి? ప్యాన్ తీసుకోవాలి, నార్మల్గా ఆయిల్ వేసుకుంటాం. మూత పెట్టేసి. సో ఇలా ఎంతసేపు కుక్ చేసుకోవాలి? 2 minutes. 2 minutes. తర్వాత ఆయిల్ వేయచ్చుగా? తర్వాత ఆయిల్ వేయచ్చు. ఓకే. సో ఇది కుక్ అవడానికి ఒక 2 minutes టైం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో కుక్ అయినట్టుంది కదా? యా. ఇప్పుడు 1/2 స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ ఇట్లా వేసేదాన్ని నిన్నే చూస్తున్నారా ఫస్ట్ టైం? ఎస్, ఫస్ట్ టైం దోశ వేసావు. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? బాగుంది. ఓకే. సో ఇటు సైడ్ కూడా కుక్ చేసుకోవాలి కదా? యా. ఇంకో 2 minutes. సో నెక్స్ట్ ఒక ప్లేట్ కావాలి. దోశ బాగుందా? చట్నీ వడ్డిస్తావు, తినేస్తా. ఇంకా చేయలేదు. ఇంకా ప్రాసెస్ ఉందా? యా. ఓకే. మరి నెక్స్ట్? నెక్స్ట్ వచ్చేసి ఎగ్ 1/2 స్పూన్ ఆయిల్ వేయాలి. 1/2 ఎగ్ వేయాలి. ఇప్పుడు ఇందాక వేసిన దోశ దీనిపైన వేయాలి. ఇంకా క్యాప్ పెట్టి. సో మళ్ళీ ఇలా ఎంతసేపు కుక్ చేసుకోవాలి? 2 minutes. ఓకే. ఆ ప్లేట్ తీసుకో. సరే, ఇప్పుడు ఒకటి అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ ఒకటి వేసుకుందాం. సో ఇదే ప్రాసెస్లో ఇంకోటి కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. ఓకే. సెకండ్ వన్ కూడా కంప్లీట్ అయిపోయింది స్వీటీ. ఇది కూడా తీసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చేసిన ఒక దోశ పట్టుకొని ఇలా రోల్ చేయాలన్నమాట. రోల్ చేశాక 3 or 4 పీసెస్ కట్ చేయాలి. ఇది కూడా సేమ్ ఇలానే రోల్ చేయాలి.
ఓకేనా? ఎస్, సో ఫైనలీ రెడీ అయిపోయింది కదా. యా, ఇప్పుడు ఫైనలీ ఇది రెడీ అయిపోయింది. సో ఇది సర్వ్ చేద్దాం. సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. యా, ఇప్పుడు టమాటో బేసన్ ఎగ్ చీలా రెడీ. ఎస్, సో ఫైనలీ రెసిపీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా టొమాటో బేసిన్ ఎగ్ చీలాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. టొమాటో బేసిన్ ఎగ్ చీలాకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, టొమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, వంట సోడా, కోడిగుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నూనె. టొమాటో బేసిన్ ఎగ్ చీలా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో శనగపిండి, టొమాటో పేస్ట్, వంట సోడా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, తగినంత నీళ్లు పోసుకుని కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బీట్ చేసుకున్న కోడిగుడ్లలో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత ముందుగా మనం కలుపుకున్న శనగపిండి మిశ్రమంతో దోసల్లా వేసుకుని రెండు వైపులా కుక్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి బీట్ చేసుకున్న ఎగ్ ని ఆమ్లెట్ లా వేసుకోవాలి. ముందుగా మనం తయారు చేసుకున్న దోసని దానిపైన పెట్టి కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి రోల్స్ లా చేసుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టొమాటో బేసిన్ ఎగ్ చీలా రెడీ.